ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్ కుక్కట్పల్లి, ఖమ్మం, కొత్తపేట్, సోమాజిగూడ, హనుమకొండ అండ్ సుచిత్ర. నమస్కారం అమ్మ. నమస్తే అమ్మా. మా ఆర్థిక ఇబ్బందులు అన్నది చిన్న నుంచి పెద్ద వరకు ప్రతి ఒక్కరిని సతమత పెడుతూనే ఉంది. అంటే ధనికుణ్ణి కూడా ధనికుణ్ణే కాదమ్మా, ప్రభుత్వాలని కూడా మరే ప్రపంచాన్ని ఏలే దేశాన్ని ఏలే వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతూనే ఉంది. మరి అలాంటి వారందరి కోసం ఏమైనా రెమెడీస్ చెప్తారా? మొట్టమొదటిది అప్పు చేయకుండా ఉండడం. అప్పు చేయకుండా అప్పు ఎందుకు చేస్తారు అంటే మన వనరులకి మన ఆశలకి మధ్య తేడా ఉండడం వల్ల. నాకున్న వనరులని అనుసరించి నేను నా ప్రణాళిక వేసుకున్నప్పుడు అప్పు చేయాల్సిన పని ఉండదు. ఇది సామాన్యమైన సిద్ధాంతం. కానీ అప్పుడప్పుడు ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి, అనుకోకుండా ఇబ్బందులు వస్తాయి, ఏదో అనారోగ్యం చేస్తుంది, ఇంకేదో అవసరం అవుతుంది, ప్రాణావసరం అనుకోంది వస్తుంది, ఇలాంటివి ఏదో దుర్ఘటన జరుగుతుంది. అటువంటి సందర్భాల్లో మనకున్న వనరులని బట్టి మనం ప్రణాళిక వేసుకున్న ఆర్థిక విషయంలో తేడా రావచ్చు. అట్లా తేడా వచ్చినటువంటి సందర్భంలో అప్పులు చేస్తే ఆ అప్పుని తీర్చే ప్రయత్నం చేయాలి, వాయిదాలు వేయకూడదు. చాలామంది ఏమిటంటే ఈ అప్పు చేసిన తర్వాత కూడా ఇంతకు ముందులాగానే జీవితాన్ని యథాప్రకారంగా ఉన్నంతలో సుఖంగానే అన్ని భోగాలు అనుభవిస్తూనే గడుపుతారు. కానీ అప్పు తీర్చటం ప్రధానం అని అనుకోరు. పర్వాలేదులే, ఇన్నాళ్ళు ఎలాగో అప్పే కదా, వడ్డీ ఇస్తున్నాం కదా అని చెప్పి ఆగుతూ ఉంటారు. దానివల్ల ఇబ్బంది పడుతుంది. మొట్టమొదట చేసిన అప్పుని తీర్చాలి అనేటటువంటి సంకల్పం మనసులో గట్టిగా ఉందా లేదా ఆలోచించుకోండి. చాలామందికి అది లేదండి. ఎప్పుడో అప్పటికి ఏదో రకంగా అప్పుని మాఫీ చేయకపోతారా, తప్పించుకోకపోతామా, ఏదో రకమైనటువంటి పరిస్థితి రాదా, వాళ్ళలో నేను ఎగిరిపోకుండా ఉంటామా అనేటటువంటి ఆలోచనలో అప్పు తీర్చడానికి సందేహిస్తూ వెనకాడుతూ వాయిదా వేస్తూ ఉంటారు. అందువల్ల సమస్య వస్తోంది. తీర్చాలి అనేటువంటి నియమం ఎందుకు పెట్టుకోవట్లేదు? ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, లోన్ యాప్స్ ఏవో ఉండి వాళ్ళు వేధిస్తున్నారని ఆత్మహత్యలు చేసుకోవడం. అసలు అంతంత లోన్ ఎందుకు తీసుకోవాలి మీకు తీర్చే వనరు లేనప్పుడు? వాళ్ళు ఇప్పుడు అగ్రెసివ్గా మార్కెటింగ్ చేస్తూ మన ఇంటికి వచ్చి అప్పిస్తామని వెంటబడుతున్నారు. అంతే కదా? వాళ్ళు ఇస్తున్నారు కదా అని మనం అప్పు తీసుకుంటామా? మన అవసరానికి తీసుకుంటామా? సాధారణంగా అవసరమై అప్పు తీసుకునే సందర్భాలు వేరు. కానీ ప్రస్తుత కాలంలో ఎక్కువగా భోగాలకి విలాసాలకి తీసుకునేటటువంటి అప్పులు ఎక్కువగా ఉన్నాయి. వీటి దగ్గరికి వచ్చేటప్పటికే తీర్చడం అనేది కొంచెం సందేహం అవుతుంది. కరెక్ట్. తీసుకునేటప్పుడు బాగానే తీసుకుంటున్నారమ్మా. తీసుకునేటప్పుడు మాట మళ్ళీ అడుగుతే లేదు, ఉన్నప్పుడు ఇస్తాం, మా దగ్గరే ఉంటే మళ్ళీ ఎందుకు అప్పు చేస్తాం, లేకే కదా చేసాం అని మళ్ళీ మొత్తం అసలు సీన్ రివర్స్ అయిపోతుంది. అక్కడ వస్తే ఇప్పుడు అప్పు ఇచ్చిన వాళ్ళు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. అందుకే చెప్పేది ఏమిటంటే ముందర అప్పు తీర్చాలనే ఉద్దేశం ఉండాలని చెప్పాను కదా. ఇప్పుడు అప్పులు దొరుకుతున్నాయి కదా, జీవితాన్ని అనుభవించేసేద్దామని తిందాం అందిట, ఎట్లా తిందాం అందిట, అప్పు చేసి తిందాం అందిట, అప్పట్లా తీరుద్దాం అంది, ఎగేద్దాం అందిట. అయితే 5 వేళ్ల ఒక పాట. ఇప్పుడు ఈ 5 ఉన్నాయి. కరెక్ట్ అమ్మా. ఇవాళ రకరకాలైనటువంటి పదార్థాలతో, ఐస్ క్రీములతో, స్వీట్లతో కడుపు నిండా భోంచేయాలనా? ఎందుకు అంత ఉండాలి మీకు అప్పులు ఉన్నప్పుడు? ఆరోగ్యకరంగా కడుపు నిండి మీ ఆరోగ్యాన్ని చక్కగా ఉంచే చక్కనైన ఆహారం తీసుకో, పప్పు కూర అన్నం తినచ్చు కదా, ఏదో పెరుగు. కానీ రోజు పులావులే తినాలి, రోజు పులిహారలే చేసుకోవాలి, రోజు చక్కెర పొంగలే చేసుకోవాలి అని అనుకుంటే కదా అప్పు చేయాల్సి వస్తుంది. అంటే ఇది ఇంకోళ్ళతో పోలిక. వాళ్ళెవరో చేయగాలని మేము ఎందుకు చేసుకోకూడదు? వాళ్ళకి అప్పులు లేవే, అది ఎందుకు మర్చిపోతున్నారు? పోలిక దగ్గర వనరుల గురించి మర్చిపోతున్నారు. మనకున్న వనరులు, మనకు అందుబాటులో ఉన్నటువంటి వాటిని మనం పరిగణనలోకి తీసుకున్నప్పుడు అప్పులు చేయాల్సిన పని రాదు. వాళ్ళెవరో వాళ్ళ అమ్మాయికి విదేశీ సంబంధం తెచ్చారు కనుక మేము కూడా మా అమ్మాయికి తేవాలి కనుక అప్పు చేసి తెస్తాం. వాళ్ళ అబ్బాయిని అమెరికా పంపించారు, మెరిట్లో వెళ్ళాడు అబ్బాయి, మా అబ్బాయికి మెరిట్ లేదు కనుక నేను 40 లక్షలో 50 లక్షలో ఇచ్చి ఖర్చు పెట్టి పంపిస్తాను. మరి ఇవి కదా అప్పులకు కారణాలు. మరి ఇలాంటివి అనేకం. నిత్య జీవితంలో 1000, 100 అప్పు చేయడం దగ్గర నుంచి లక్షలు, కోట్ల దాకా ఉండే అప్పులన్నీ ఇలాగే ఉన్నాయి. అందువల్ల
మన అవసరానికి తగినట్టుగా జీవితం గడుపుకుంటూ ఉన్నవాడికి అప్పు చేసే పరిస్థితి రాదు. అసాధారణ పరిస్థితుల్లో అప్పు చేస్తే దాన్ని తీర్చే ఉద్దేశం ఉండాలి. తీర్చే ఉద్దేశం ఎట్లా, అది కదా అది చెప్పుకోలే. ఇంకా తీర్చే ఉద్దేశం ఏమిటి అంటే, ₹1 పక్కన పెట్టండి ఇవాళ నేను అప్పు తీరుస్తున్నానని. ఓ డబ్బా పెట్టి ఇవాళ ఈ రూపాయి మనకి లెక్క రాదు, అటు ఇటు చిల్లర పడేస్తాం. నేను ఇవాళ అప్పు తీర్చడానికి ₹1 అక్కడ పెడుతున్నాను అంటూ మొదలు పెట్టుకోండి. కొన్ని రోజుల తర్వాత రూపాయి కావచ్చు, ₹2 కాదు, చిల్లర పడేస్తూ ఉండండి. కొద్ది రోజుల్లో మీకు అప్పు తీర్చేది వస్తుంది కదా, అప్పు తీరుతుంది కదా. లేదు చిన్న చిన్న అవసరాలు, ఇవి పెద్ద అవసరాలు అనడానికి లేదు, చిన్న చిన్న విలాసాలు, వీటిని నేను మానేసుకుని దీని డబ్బు పక్కన పెడుతున్నాను అనుకోండి, కొంతన్నా తీరుతుంది కదా. ఓ ₹1,00,000 అప్పు ఉందనుకోండి, ఇలా అలా అలా పడేసో 100 అందులో పడింది, లక్షలో 100 తీరినా నయమేగా మరి. అలాంటి చిన్న చిన్నవి కాదు. నాకు ₹1,00,00,000 వస్తే ₹1,00,000 అప్పు తీరుస్తానని దృష్టిలో పెట్టుకోవడం వచ్చింది. ఇది మొదటిది. ఇది కాక మరి ఇంకేదన్నా దీనికి మార్గం ఉందా అంటే ఒక మార్గం ఉంది, అప్పు తీరే మార్గం. ఎట్టి పరిస్థితుల్లో మంగళవారం నాడు అప్పు తీర్చడం మొదలుపెట్టండి. మంగళవారం నాడు అప్పు తీర్చడం మొదలు పెట్టాలి. ₹1 అన్నా మీరు బ్యాంకులోంచి తీసుకున్నారనుకోండి, బ్యాంకులో ₹1 అప్పులో వేయండి. మరి రూపాయి తీసుకోరేమో వాళ్ళు, ఓ ₹10, ఓ ₹100 మినిమం. మంగళవారం కోసం ముందే జాగ్రత్త పెట్టుకుని, కావాలంటే ముందే ₹10 అప్పు చేసైనా సరే మంగళవారం నాటికి 100 ఎంతో రెడీ పెట్టుకుని, ఆ బ్యాంక్ అయితే బ్యాంకు, వడ్డీ మనిషి అయితే వడ్డీ ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం అక్కడ వాళ్ళకి అప్పు తీర్చడం మొదలు పెట్టండి. మంగళవారం తీర్చడం మొదలు పెడితే త్వరగా తీరుతుంది. ఓకే, దీని వెనకాల ఉన్న రహస్యం ఏదైనా ఉందా? ఏమంటే ఇంట్రెస్టింగ్ మంగళవారానికి అధిపతి కుజుడు. కుజుడికి ఏదైనా సరే మళ్ళీ చేయని పయనిస్తుంది. మంగళవారం మారు కోరుతుంది. అలా మంగళవారం అప్పు తీర్చామనుకోండి, అది మళ్ళీ మారు కోరుతుంది కనుక మళ్ళీ అప్పు తీరుస్తాం. వెంటనే జరుగుతుంది. జ్యోతిష్ శాస్త్ర పరంగా పెద్దలు చెప్పిన మాట ఇది ఒక్కటే పరిహారం కనపడుతుంది. మిగిలిందంతా కూడా ట్రాష్ అన్నాను కానీ, మిగిలిందంతా మన సంకల్పాన్ని బట్టుంది. మనం తీరుద్దాం అనుకున్నామా లేదా, ఏదో ప్రభుత్వం దగ్గర నుంచో బ్యాంకు నుంచో తీసుకున్నాం అనుకోండి, ఎప్పుడో ఒకప్పుడు మనకి ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందనే ఉద్దేశంతో తీర్చకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. మాఫీ చేయకపోతే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అందువల్ల అలా మాఫీ చేస్తారని కాకుండా తీరుద్దాం అనేటటువంటి సంకల్పం, ఒకవేళ తీర్చదు రుణమాఫీ జరుగుతుందనుకోండి అని వెయిట్ చేయండి. తీర్చడం కోసం కొంత డబ్బు పెట్టుకుని అవసరమైతే తీర్చడానికి సిద్ధంగా ఉండాలి. ముందర అప్పు తీర్చి తర్వాత మాత్రమే జీవితాన్ని నేను విలాసవంతంగా గడుపుతాననే అభిప్రాయానికి వచ్చిన తర్వాత తప్పనిసరిగా అప్పు తీరుతుందమ్మా. తర్వాత అప్పులు విలాసాల కోసం చేయకుండా ఉంటే మంచిది. అమ్మ, ఇక్కడ నాకు చిన్న డౌట్ వచ్చిందంటే, మంగళవారం ఏ మంచి పని కూడా మొదలు పెట్టద్దు అని అంటారు, అప్పుడు తీర్చడం కూడా మంచి పనే కదా? మంగళవారం నాడు మంచి పని మొదలు పెట్టద్దని ఎవరు చెప్పలేదే. మరి అంటే మంగళవారానికి ఇంకొక పేరు ఏమిటి, జయవారం అని ఉంది కదా. పెళ్ళిళ్ళవి ఏ సందర్భం చూసుకున్నా మంగళవారం పెళ్ళిళ్ళు అవ్వద్దని ఎవరు చెప్పారు? అసలు చేయరు కదమ్మా, ముహూర్తాలు ఇవ్వరు కదా, గురుగారులు కూడా ఇవ్వరు కదమ్మా. ఇవ్వరా? ఇవ్వరు కదా. ఏది నాకు డౌట్ ఏది ఇవ్వరు? మంగళవారం రోజు పెళ్ళిళ్ళకి కానీ గృహప్రవేశాలు మంగళవారం వద్దండి. ఆఖరికి వడిబియ్యం పోయాలన్నా మంగళవారం ఈరోజు శుభం కాదు అంటారు కదమ్మా. శుభం అమ్మ, శుభం కాదని ఎందుకు అనుకుంటారో తెలియదు. కాకపోతే ఆడపిల్లని అత్తవారింటికి మంగళవారం పంపరు. ఎందుకు పంపరంటే మళ్ళీ పంపాలి కదా. మళ్ళీ పంపాలంటే అమ్మాయి 100 సార్లు ఇంటికి రావాలి కదా. అందుకని ఊరికే పుట్టింటికి వచ్చేసిందంటే ఏదో తేడా ఉందనేగా. అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలి కనుక మంగళవారం పంపరు, అంతే. అంతే తప్ప ఆపరేషన్లు మంగళవారమే చేస్తారు. మ్యాక్సిమం హాస్పిటల్స్లో ఆపరేషన్స్ మంగళవారమే ఉంటాయి. వాళ్ళు ఎందుకు ఫిక్స్ చేస్తారో నాకు తెలియదు కానీ. అట్లా అప్పు తీర్చాలంటే మాత్రం మంగళవారం అప్పు ఇవ్వకండి. ఎందుకంటే మళ్ళీ ఇచ్చుకుంటూనే పోతారు. ఇచ్చుకునేవేవి చేయకండి, పోతూ ఉంటాయి. తీర్చుకునేవి తీర్చుకోండి. చాలా చక్కగా రెమెడీ చెప్పారమ్మా, ధన్యవాదాలు.